సిబిఎస్ఈ విద్యార్థులు 10వ తరగతి చదివేటటువంటి విద్యార్థులకు 14వ ప్రకరణము గణపతి హాస్య నవలలో వివరించుకుంటున్నాము. సింగమ్మ తను భిక్షాటనకు వెళ్ళటం, ఆ డబ్బుతో తను తిరగటం చూసి 10 మంది తల్లి సంపాదించి పెడుతూ ఉంటే తినటము సబబు కాదని చెప్పిన తర్వాత గణపతి తాను కూడా యక్షపాత్రను పట్టుకుని భిక్షాటనకు వెళ్ళాలి అని నిర్ణయించుకునేను. ఆ తర్వాత గణపతి భిక్షాటన ఎలా జరిగింది, ఆయా వారం ఎలా జరిగింది అనేది ఈరోజు చెప్పుకుందాం. గణపతి అక్షయ పాత్రను పుచ్చుకొని ఎవరి ఇంటికైనను వెళ్ళినప్పుడు వారు లోపల నుండి బియ్యము తెచ్చుట ఆలస్యమైన పక్షమున అచట నిలబడి ఉండక వారి వాకిట మంచమున్న ఎడల మంచం మీద కూర్చోండి ఆలస్యముగా బిచ్చము తెచ్చినందుకు ఇంతసేపు ఎందుకు ఆలస్యమైనది? ఎల్లకాలము మీ ఇంటి దగ్గర నేను పడి ఉండును అనుకున్నావా ఏమిటి? మీరు నాకు నిలువు జీతం ఇచ్చినట్లున్నారు. నేను మీ వాకిట్లో నిలిచి ఉండుటకు మీ నౌకరును కాను. పెద్ద మనుష్యుండు వచ్చినప్పుడు వెంటనే పంపక ఆ ఆలస్యం ఏమిటి అని మందలించుచుండును. చూడు ఎలా అంటున్నాడు. ఇంకా భిక్షం వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చినప్పుడు దాకా వెయిట్ చేయాలి కదా, అలా వెయిట్ చేయడు. అలా ఉండకుండా బిచ్చము తెచ్చేంత వరకు అక్కడ బ్రాహ్మణులు ఎవరి ఇంటా కూడా మంచం మీద కూర్చోరు త్వరగా. కానీ మన గణపతి అలా లేదు. వాళ్ళ వాకిట్లో మంచం ఉంటే ఆ మంచం మీద కూర్చుంటారు. ఇంకా వాళ్ళు లేటుగా వస్తే ఇంతసేపు ఎందుకు ఆలస్యం అయింది, నాకేమో నువ్వు జీతం ఇస్తున్నావా, నీ కింద నేనేమన్నా నౌకరునా, అంటే ఉద్యోగస్తున్నా, నేను లేకపోతే పాలేరునా, నువ్వు ఇట్లాగా నిలబెడుతున్నావు అని చెప్పేసి పెద్ద మనిషి వస్తే త్వరగా రావాలని నీకు తెలీదా అని మందలించేవాడు. గణపతి మందలింపులు స్త్రీ పురుషులు ఆగ్రహం తెప్పించుటకు మారు మందహాసము సంతోషం కలిగించుచూ వచ్చెను. ఇక అక్కడ ఉన్న స్త్రీ పురుషులకి ఇలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కోపం రాలేదట, ఇంకా మందహాసము మందహాసం అంటే చిరునవ్వు నవ్వుకొని వాళ్ళు ఇంకా సంతోషంగా ఉండేవాళ్ళట. అత్తెరుంగున తల్లి అత్తెరుంగున అంటే ఆ విధంగా తల్లి కొన్ని నాళ్ళు, కొడుకు కొన్ని నాళ్ళు, అంటే తల్లి కొన్ని రోజులు, కొడుకు కొన్ని రోజులు ఆయా వారము చేసి పొట్ట పోసుకొని చుండురి. అంటే భిక్షాటనకి వెళ్ళి వచ్చినటువంటి ధాన్యంతో వాళ్ళు తింటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అంతలో నాగన్న కూతురు వివాహం సంభవించను. ముహూర్తాలు పెట్టుకొని వచ్చారు కాబట్టి వివాహము దగ్గర పడింది. ఇక వివాహం సంభవించింది కదా. ఆ తర్వాత ఏమైందో చూడండి. తర్వాత ఏమైందో చూడండి నాన్న. నెక్స్ట్ చూడండి. వివాహమునకు విఘ్నము ఆపాదించవలనని గణపతియు తల్లియు బహు విధోపాయములుగా వెతుకుచొచ్చిరి. అంటే వివాహం దగ్గరికి వచ్చింది కదా, ఎలాగైనా వివాహాన్ని ఆపాలని చెప్పేసి అనేకమైనటువంటి ఏదో చేయాలని అనుకుంటూ ఉన్నది. గణపతి కంటికి కనబడిన వారినల్లా వివాహము కాకుండా చేయుటకు ఉపాయము చెప్పుమని అడుగుచూ ఉండెను. మేనమామైన నాగన్నకు సన్నిహితుడైన ఒకడు ఉండెను. సన్నిహితుడు అంటే దగ్గరవాడు. అతని పేరు పుల్లయ్య. పుల్లయ్యకు నాగన్నకు సరిహద్దు గోడల కూర్చియు, పొలములో గట్ల కూర్చియు, నీళ్ల బోధల కూర్చియు మనస్పర్ధలు పొడమి విరోధములు ప్రబలినందున వారికి మాటలు కాని శుభకార్యములందు ప్రతి భోజనములు కాని లేవు. ఇక దగ్గర స్నేహితుడు ఎవరు? నాగన్నకు పుల్లయ్య.
కాకపోతే వారిద్దరికి ఇప్పుడు కొంచెం వాళ్ళిద్దరికి కొంచెం గొడవల వల్ల వాళ్ళ ఇంటికి పుల్లయ్య ఇంటికి నాగన్న, నాగన్న ఇంటికి పుల్లయ్య రావట్లేదు. ఎందుకని? పొలాల దగ్గర ఉన్నటువంటి గొడవల వల్ల. ఇక సఖ్యమైన ఎడల నాగన్నకు అపకారము చేయవలెనని పుల్లయ్యను, పుల్లయ్య అపకృతి చేయవలన నాగన్నయ్యు చూచుచూ ఉండిరి. ఎందుకని? వీలైనప్పుడు సఖ్యమైనప్పుడు అంటే వీలైనప్పుడల్లా పుల్లయ్యని నాగన్న బాధ పెడుతూ ఉంటాడు, నాగన్న పుల్లయ్యని బాధ పెడుతూ ఉంటారు. అట్టి సమయములలో ఒకనాడు గణపతి పుల్లయ్య ఇంటికి పోయి నాగన్న కూతురు యొక్క వివాహం కాకుండా చేయుట ఉపాయము చెప్పుమని అడిగిన. అందరిని అడుగుతున్నాడు కదా మన గణపతి. ఇక వీరిద్దరికి విరోధం ఉన్నదని తెలిసి మన గణపతి ఈ పుల్లయ్య దగ్గరికి వెళ్ళి వివాహము ఆపడానికి ఉపాయాన్ని అడుగుతాడు. పుల్లయ్య ముహూర్తం ఆలోచించి, వాహ్వా, మంచి ఉపాయం దొరికిందిరా గణపతి, ఇది సాగిన బుచ్చి రాయప్పకు దక్కకుండా నీకే తప్పు అని ఉత్సాహముతో పలికెను. పిల్ల తనకే దక్కునన్న మాట వినపడగానే గణపతి సంతోషముచే హృదయము ఉప్పొంగా, పుల్లయ్య మామ, ఉపాయం ఏదో త్వరగా చెప్పు, నాగన్నగాడి రోగము మనమందరము చేరి కుదర్చవలే అని అనెను. అనుటయు పుల్లయ్య ఇట్లాగా అనెను. ఇట్లని 8+ అని. బుచ్చిని నీవు తీసుకుని పోయి రహస్యముగా ఏదో ఒక గ్రామంలో దేవాలయములో పెళ్లి చేసుకో. దానితో నాగన్న రోగము, రాయప్ప రోగము కూడా కుదురును. రాయప్ప గాడికి 200 రూపాయలు తిరుక్షవరం అన్న మాటే. తిరుక్షవరము అంటే ఇప్పుడు 200 రూపాయలు ఇచ్చాడు కదా బుచ్చిని పెళ్లి చేసుకోవడానికి. తిరుక్షవరం అవి కాస్త పోయినట్టే, గుండు కొట్టించుకున్నట్టే అన్నమాట. నీకు దమ్మిడి ఖర్చు లేకుండా పెళ్లి అవ్వను. ఆ రోజుల్లో కన్యాశుల్కం కదా. ఎవరన్నా పెళ్లిని పెళ్లి చేసుకోవాలంటే ఒక పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారుడు ధనాన్ని ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నీకు ఆ ఖర్చు లేకుండా నువ్వు ఊరికనే వివాహం చేసుకొని వచ్చు కదా. ఒకసారి పెళ్ళైన పిల్లకు తిరిగి పెళ్లి చేయకూడదని మన శాస్త్రం. ఏడవని, మొత్తుకొని, తిట్టని పెళ్లి మాత్రం చేయుటకు వీలు లేదు. ఎప్పటికైనాను బుచ్చి నీ పెళ్ళాము, తప్పదు. ఈ పని నీవు చేసితివా? మన గ్రామంలో జనులే కాక చుట్టుపక్కల గ్రామంలో వాండ్రు కూడా గణపతి గాడు బహద్దూరురా, మంచి పని చేసిన అని మెచ్చి సంతోషించురు. కనుక నీ విషయంలో గట్టి పని చేయవలెను. ఇసుక తక్కెడకు వెంటనే పేడ తక్కెడ ఉండవలెను. కుక్క కాటకు చెప్పు దెబ్బ తగలవలెను అని ఉపదేశము చేయుటకు గణపతి సంతోషించి, పుల్లయ్య మామ, నీ ఉపాయము బాగున్నది, కానీ ఇది ఎలాగూ నెరవేరగలదు? ముందు మనము పిల్ల సాధ్వీయమగుటెలాగూ? అంటే మన మాట వినేది ఎలాగూ? అది అది ఒంటిగా మనకు దొరికినా, ఒంటిగా అంటే ఒంటరిగా మనకు దొరికినప్పటికీ తల్లిదండ్రులను విడిచిపెట్టి మనతో అది పొరుగురు వచ్చినా, ఒకవేళ దొరికిందనుకో మనతో పక్క ఊరు వస్తుందా? బలవంతమున తీసుకొని పోతిమా, అది ఏడ్చి గోల చేయదా? ఆ గోల విను 10 మంది చేరరా? అప్పుడు మన ప్రయత్నం చెడిపోదా? అది కాక ఏ గ్రామంలో వివాహం చేసుకోగలను? ఎవరికి తెలియకుండా ముందు అక్కడ ప్రయత్నం చేయవద్దా? డబ్బు కావాలే కాబోలు, నా దగ్గర డబ్బు లేదు. వీటన్నిటికీ నీవే ఏదో ఆలోచన చెప్పవలనని పలికెను. ఇక వెంటనే పుల్లయ్య ఏం చేశాడు? గణపతి, నువ్వు బుచ్చిని గనక వివాహం చేసుకున్నట్లయితే రాయప్ప రోగము, మీ మామ నాగన్న రోగము ఉంటుంది. నువ్వు గనక వివాహం చేసుకుంటే గ్రామంలో అందరూ కూడా నువ్వు మహా గొప్పవాడేనంటారు, అందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి నీవు ఖచ్చితంగా బుచ్చిని వివాహం చేసుకుని నేను నీకు ఏదో ఒక ఉపాయం చెప్తాను అని అన్నాడు. ఇంకా తర్వాత ఉపాయం చెప్తాను తర్వాత అన్ని మన గణపతి డౌట్లు వస్తాయి. నేను బుచ్చిని ఎలా పెళ్లి చేసుకోవాలి? అది ఒంటరిగా దొరకాలి కదా. పోనీ ఒంటరిగా దొరికిందనుకో తల్లిదండ్రులు వదిలిపెట్టి నాతో వస్తుందా? పోనీ ఒకవేళ వచ్చిందనుకో మళ్ళీ నేను వేరే గ్రామానికి ఎలా తీసుకెళ్ళాలి? ఒకవేళ తీసుకెళ్ళాను అనుకో అక్కడ వివాహం ఎట్లా జరగాలి? నేను తీసుకొచ్చేసరికి మళ్ళీ అక్కడ వివాహ కార్యక్రమాలు ఒకళ్ళు చేసి పెట్టి ఉండాలి కదా. పోనీ ఒకళ్ళ వివాహ కార్యక్రమం ఒకళ్ళు చెయ్యాలి అని అంటే నా దగ్గర చేయడానికి డబ్బులు లేవు కదా. వీటన్నిటికీ నీవే ఏదో ఆలోచన చేయవలే అని గణపతి మొత్తం పుల్లయ్యకి చెప్పాడు. పుల్లయ్య మాత్రం నాగన్నను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని తను ఎదురు చూస్తున్నాడు. అందువలన
అడుగుటయో అతనికి పుల్లయ్య ఎట్లనే ఆ మాటలు గణపతితో పుల్లయ్య ఎట్లా అన్నాడు. ఆ గొడవ నీకక్కరలేదు. కావలసిన సొమ్ము పెట్టుబడి పెట్టగలను. నీ తల్లి మా ఇంటి ఆడపడుచు. నీవు నాకు మేనల్లుడు. నా దగ్గర నలుసంత ఆడపిల్ల ఉన్న పక్షమున నేనే నీకు పిల్లనిచ్చి పెళ్లి చేయవలసిన చేయవలసిన పెళ్లి చేయవలసిన వాడును. 1000 ఏండ్లు తపస్సు చేసినాను కలిసిన సంబంధము దొరుకునా? నిర్భాగ్యుడు గనుక నాగన్న సంబంధము చెడగొట్టుకున్నాడు. దానికేమి? డబ్బు గొడవ నీకు అక్కరలేదు. వానపల్లి దేవాలయంలో నీకు నేను వివాహము చేయించగలను. పిల్లనేదో విధముగా నేను తీసుకొని రాగలను. అప్పుడప్పుడు ఆ పిల్ల మా ఇంటి పక్కన ఉన్న కందర్ప వారి ఇంటికి వచ్చి ఆడుకొనుచుండెను. ఏదో మచ్చిక చేసి అంటే ఏదో మాయ చేసి పిల్లను తీసుకొని రావచ్చును. నేను ముందుగా వానపల్లి వెళ్ళి పురోహితుని కుదిర్చి ముహూర్త ఏర్పాటు చేసి పూజారితో మాటలాడి భజంత్రీలను కుదిర్చి వచ్చేదను. బుచ్చిపెండ్లి దశమి నాడు కదా తండ్రి ఏర్పరిచినాడు. ఈ లోపుగా షష్ఠి నాడో సప్తమి నాడో మనము తలంచుకున్న పని చేసి తీరవలెను. నీవు పంచమి నాడే వానపల్లి వెళ్ళి ఉండు. నేను రేపు ఉదయమున బయలుదేరి వానపల్లి వెళ్ళి వచ్చేదను. 25 రూపాయల సొమ్ము మేలడవు గనుక నీ మీద ఖర్చు పెట్టేదను. ఈ సంగతి మటుకు నీవెవరితోనూ చెప్పవద్దు. మీ అమ్మకు కూడా తెలియనియవద్దు. ఆడదాని నోట్లో రహస్యం దాగదు. పూర్వం ధర్మరాజుల వాడు ఆడదాని నోట్లో రహస్యం దాగకూడదని కుంతికి శాపం ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆడుదానితో చెప్పిన ఏకాంతము ఏ ఏ కాంతయు లోకాంత అగును. ఇది మనకిద్దరికినే కాని ఈ గ్రామంలో మరెవ్వరికి తెలియకూడదు సుమి అన్నప్పుడు గణపతి తనకు ఆ పూట వివాహమైనట్టే మహానందము నొంది లేచి పుల్లయ్య మామ, నిజముగానే నీవు నా మేనమామవు. నాగన్నగాడు నా మేనమామ కాడు. నీకున్న అభిమానము మరెవరికీ లేదు. ఈ దెబ్బతో నాగన్నగాడి రోగము కుదిరిపోవను. బ్రహ్మాశ్రము వంటి ఉపాయము ఇది. ఇక నేను వెళ్ళదను. నీవు వానపల్లి వెళ్ళి వచ్చిన తర్వాత మనము తిరిగి కలుసుకుందాము అని వెళ్ళను. ఇక నాగన్నకు ఎల్లైనా బాధ పెట్టాలని అనుకున్నటువంటి పుల్లయ్య వెంటనే ఈ వివాహం జరగడానికి కావలసిన ఖర్చు అంతా కూడా తనే పెట్టుకుంటున్నాడు అన్నాడు. ఎందుకని మాయ మాటలు చెప్పాడు గణపతికి కూడా. ఎందుకంటే మీ తల్లి నా ఆడపడుచు, నువ్వు నా మేనల్లుడివి. ఒకవేళ నువ్వే నాకే కనుక ఒక ఆడపిల్ల ఉంటే నేను నీకే ఇచ్చి వివాహం చేసేవాడిని. అయిన సంబంధం చేసుకోవటము ఎంత అదృష్టం అనుకున్నావు. అయినా నీకు నేను ఖర్చు పెట్టగలను. ఈ దగ్గర వానపల్లి ఉంది. వానపల్లికి నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. వానపల్లి అంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉందమ్మా, రాజమండ్రి దగ్గర. వెళ్ళి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈ రహస్యము నీకు నాకు మాత్రమే తెలియాలి. ఒకవేళ మీ అమ్మకు కూడా చెప్పకు. ఎందుకంటే ఆడదాని మాట నోట్ల మాట అసలు దాగదు. ఇది ధర్మరాజే ఆ శాపం ఇచ్చాడు కనుక నువ్వు ఈ పూటకు ఇంటికి వెళ్ళు, నేను అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి వస్తాను అని గణపతికి చక్కగా ఎందుకని గణపతి సహాయం చేయటం కాదు, నాగనను బాధ పెట్టడానికి అని చెప్పి ఈ దెబ్బతో నాగన రోగం కుదురుతుంది. బ్రహ్మాస్త్రము అంటే బ్రహ్మ ప్లస్ అస్త్రము సవర్ణ దీర్ఘ సందమ్మ, మంచి ఉపాయం చెప్పావు. ఇక నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి వానపల్లి వెళ్ళి అన్ని పనులు చూసుకోనరా అని చెప్పేసి గణపతి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందనేది రేపటి క్లాస్లో చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసిన వారం ధన్యవాదములమ్మా.